అపహాసకుడు దండింపబడటం చూచి జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడట? జ్ఞానం పొందుకుంటాడట. పొందుకుంటాడు అని కాదు, కానీ పొందుకోవాలి. ఒక అపహాసకుడు దండింపబడటం, లేదా ఒక దుష్టుడు, ఒక దేవుడికి వ్యతిరేకి, లేదా ఒక భక్తిహీనుడు, లేదా ఒక తప్పు మార్గంలో ఉన్నవాడు తప్పు మార్గంలో వెళుతున్నందుకు అతడు దండింపబడతాడు. అంటే అతడికి ఖచ్చితంగా శిక్ష వస్తుంది. తప్పు మార్గంలో వెళుతున్న వాడికి తప్పకుండా శిక్ష వస్తుంది. శిక్షింపబడటం చూచి పక్కనున్న జ్ఞానము లేని వ్యక్తి అతడు కూడా అదే దారిలో వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. సెకండ్ ఆ వ్యక్తే. ఇక ఆ దారిలో వెళుతున్న వాడికి దెబ్బ తగలడం చూసి అదే దారిలో వస్తున్న వెనకాల ఉన్న వ్యక్తి ఏం చేస్తాడట? ఏం చేస్తాడని ఉన్నాడు? జ్ఞానము పొందుకుంటాడు. ఎంత చక్కగా ఉందండి. దారిలో వెళ్తున్నాం, నీ ముందు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఒక రాయి తట్టుకుని కింద పడ్డాడు. మనం ఇదేదో బాగుందని చెప్పి మనం కూడా రాయిని తట్టుకొని వెళ్తామండి. ఏదో బాగుందని కాదు కదా. అమ్మో రాయి ఉంది, ఆ రాయిని దాటుకొని పక్కకుండా వెళ్ళాలి. ఇదే జ్ఞానం పొందుకోవడం అంటే. దారిలో వెళ్తున్నప్పుడు బైక్ మీదనే వెళ్తున్న ఒక గుంట ఉంది, ఒక గుంత నీళ్ళతో నింపబడి ఉంది. ఇతడు ఆ గుంత గుండా వెళ్ళాడు, చతికిలపడ్డాడు, స్లిప్ అయిపోయాడు, పడిపోయాడు. భలే బాగుంది, నేను కూడా నీళ్ళలో వెళ్తామని చెప్పి వెళ్తామండి. వెళ్తామా? వెనకలు వస్తున్నాం మనం ఏం చేస్తాం? ముందు వెళుతున్న ఆ వ్యక్తికి జరిగిన సంఘటనను చూసి మనకు అది సూచనగా భావించి ఏం చేస్తాం? తప్పుకుంటామండి అక్కడి నుంచి. జ్ఞానము పొందుకుంటాం. జ్ఞానము లేని వాడు జ్ఞానము పొందుకుంటాడు ఎప్పుడు? అపహాసకుడు దండింపబడుట చూచి. ఇంకా కిందికి వచ్చేసరికి ఏమనుంది? జ్ఞానము గలవాడైతే, ఇందాక జ్ఞానము లేని వాడి గురించి చూసాం, ఇప్పుడు జ్ఞానము గలవాడైతే ఉపదేశము వలన తెలివి పొందును. ఉపదేశము వలన ఏంటో తెలుసండి? సైన్ బోర్డ్స్ ఉంటాయి దారిలో వెళ్ళేటప్పుడు. ఇదిగో ఇక్కడ పలానా పని జరుగుతుంది, కాంక్రీట్ పని జరుగుతుంది, రోడ్డు పని జరుగుతుంది, మీరు కాస్త పక్క దారి గుండా వెళ్ళండి. ఇదేంటి? ఉపదేశము. ఒక స్టేట్మెంట్ ఇవ్వబడింది, లేదా ఒక హెచ్చరిక, నోటీస్ చూసి ఏం చేస్తాడు? తప్పుకొని వెళ్ళిపోతాడు. ఇది ఉపదేశము వలన తెలివి పొందడం. ఇందాక జరిగింది వేరే వ్యక్తికి జరిగితే చూసి జాగ్రత్త పడటం ఇందాక వ్యక్తిది. రెండవ వ్యక్తికి సంబంధించింది ఏంటంటే అతడికి వేరే వ్యక్తి జరిగేంత వరకు అవసరం లేదు, ఉపదేశం వల్ల జాగ్రత్త పడిపోతాడు. మెసేజ్ ఇస్తే చాలు జాగ్రత్త పడతాడు. మూడో రకం ఉన్నారు. ఇప్పటివరకు 2 రకాలు చూసాం, మూడో రకం ఉంది. ఉపదేశము చెవికెక్కదు. అపహాసకుడు దండింపబడటగా చూసి జ్ఞానము పొందుకోడు. ఇంకేంటి? నా దాకా వచ్చే వరకు చూద్దాంలే అనుకుంటూ ఉంటాడు. మూడవ రకం. ఇతడు మారడు, ఇతడు నాశనానికే ప్రియులరా. మొదటి వ్యక్తి అయినా మారే అవకాశం ఉంది. ఏంటి? అపహాసకుడు దండింపబడటం చూచి వేరే వ్యక్తికి జరిగింది చూసి జాగ్రత్త పడటం వల్ల అతడు సేవ్ అయిపోతున్నాడు. రెండవ వ్యక్తి ఉపదేశం ద్వారా సేవ్ అవుతున్నాడు, విని మారిపోతున్నాడు. వేరే వాళ్ళకు జరిగింది చూసి కొంతమంది మారుతున్నారు. మూడవ వ్యక్తి నాకు జరిగే వరకు చూద్దాంలే అనుకుంటాడు. మూడో రకం. ఇతను మారడు, నాశనానికే. ఇక్కడే మనకు అర్థమైపోవాలండి. ఒక ఎగ్జాంపుల్ని చూసి ఒక జ్ఞానము లేని వారమైతే జ్ఞానం తెచ్చుకోవాలి. ఒక చరిత్రలో జరిగిన సంఘటనను చూసి ఆ విధంగా అయితే ఏమవుతుందో జాగ్రత్త పడాలి. అలాంటి కేటగిరీలోనైనా మనం ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు. లేదా అత్యున్నతమైన కేటగిరీ, అదే మాట ద్వారా మారటం, దేవుడి మాట ద్వారా మారటం.